ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అసలు ఇంతమంది చనిపోతారని అస్సలు అనుకోలేదు. జస్ట్ కౌంట్లో ఉన్న డెత్స్ 2015 నుండి 2020 వరకే 72,000 ఉంటాయి. ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయి. యావరేజ్గా డేకి 32 మెంబర్స్ చనిపోతుర్రు ఎలక్ట్రిక్ షాక్. అందులో చాలా వరకు హెల్ప్లెస్గా చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. షాక్ కొట్టిన స్థలంలో చాలా మంది ఉంటారు, కానీ కాకపోతే ఎవరు ముందుకు రారు. ఎందుకంటే భయమే. షాక్ కొట్టిన తర్వాత అసలు ఏం చేయాలనో తెలియక అందరూ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది. ఇకపై అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కడుపు నింపుకోవాలంటే ఈ 5 ఫింగర్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తున్నాయో అదే ఒక 5 పాయింట్లు మనం గుర్తుంచుకుంటే ఒక మనిషిని కాపాడొచ్చు. షాక్ కొట్టిన వారికి హెల్ప్ చేసే క్రమంలో మన ప్రాణానికి ప్రమాదం లేకుండా చూసుకోవాలి. వాళ్ళు ఇంకా వైర్తో కాంటాక్ట్లో ఉంటే డైరెక్ట్ వాళ్ళని టచ్ చేయకుండా మెయిన్ స్విచ్ కానీ లేదా ప్లాస్టిక్ అలాంటి యూజ్ చేసి ఎలక్ట్రిక్ షాక్ నుండి తప్పేయాలి. ఎమర్జెన్సీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు మనల్ని చేరుకునేంత సమయంలో మనం చేయాల్సిన పల్స్ పాయింట్స్ చెక్ చేసి ఆ పర్సన్ స్పృహలో ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. అదే ఒక మనిషి మణికట్టు దగ్గర అలాగే మెడ దగ్గర చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ ఆ పర్సన్ బ్రీతింగ్ తీసుకోకుండా తన గుండె ఆగిపోయి ఉంటే మనం వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అదే చెస్ట్ కంప్రెషన్స్, ఇంకా బ్రీత్ రెస్క్యూ, అదే నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇవ్వడం. 5th పాయింట్ ఈజ్ అదే ఆ పర్సన్ కి గాయాలు అయి ఉంటే వెంటనే చల్లటి నీళ్లతో కడగడం లేదా బ్యాండేజ్ చుట్టడం లాంటివి చేయాలి. ప్రాణాన్ని కాపాడడానికి మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఈ సిపిఆర్. అది ఎప్పటిదాకా చేయాలంటే మనకి ఎమర్జెన్సీ అంబులెన్స్ వచ్చేదాకా మనం చేస్తూనే ఉండాలి. మనం ఈ టైంలో ధైర్యంగా అలాగే తెలివితో నడుచుకుంటే ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా ఏం చేయాలనో అందరికీ అర్థమైంది అనుకుంటా.